తల్లిదండ్రులుగా మనిద్దరం ఓడిపోయాం సుభద్ర. పుత్రుడు పుట్టినప్పుడు కాదు, వాడు ప్రయోజకుడైనప్పుడే పుత్రోత్సాహం అంటారు. కాని వీడు మనకి పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చాడు. దయచేసి ఆయన్ని అపార్థం చేసుకోకండి సార్. గౌతమ్ గారు చెడ్డవారు కాదు, దుర్మార్గుడు అంతకంటే కాదు. మీరు ఒక గొప్ప కొడుకుని కన్నారు. మీ పెంపకం సరైనదే. ఆయన ఏ తప్పు చేయలేదు. ఆయన తప్పు చేశారని మీరు అనుకోవడానికి కారణం నేను. ఈరోజు గౌతమ్ గారు అందరి ముందు దోషిలా తలదించుకోవడానికి కారణం నేను. నా వల్లే ఆయన మీ ముందు దోషిలా నిలబడ్డారు. ఆయన్ని దుర్మార్గుడిగా నిలబెట్టిన పాపం, తప్పు నాది. తల్లిదండ్రులుగా మీరు ఓడిపోలేదు, కొడుగ్గా ఆయన ఫెయిల్ అవ్వలేదు. కేవలం నా వల్లే ఎంత జరిగింది. ఎందుకమ్మా చేయాల్సిందంతా చేసి ఈ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు? నిన్నేమైనా అడిగామా మేము? ముందు నువ్వు పైకి లేమ్మా. కడుపుతో ఉన్న నువ్వు ఇలా చేస్తే ముందు మాకు పాపం చుట్టుకుంటుంది. వాడిని కనిపెంచిన పాపం చాలు మాకు. లేదండి, ఆయన చాలా మంచివారు. ఆయన ఏ తప్పు చేయలేదు. తప్పు నాదని వాడంటాడు, వాడు మంచోడని నువ్వంటావు. నువ్వు చెడ్డదానివని యామిని అంటుంది, మళ్ళీ నువ్వు మంచిదానివని వాడంటాడు. ఎవరు తప్పు చేశారో, ఎవరు మంచోళ్ళో కానీ మధ్యలో బాధపడుతుంది ఎవరమ్మా? మేము. బలైంది ఎవరు? అదితి, శ్రావ్య. మీకు ఎప్పుడు పరిచయం అయిందో, ఎలా పెళ్ళయిందో మాకు తెలీదు. కానీ మీ వల్ల పెళ్లి కాకుండా అదితి, పెళ్లి చేసుకుని శ్రావ్య ఇబ్బందుల్లో పడ్డారు. వాళ్ళ పరిస్థితి ఏంటని ఏమైనా ఆలోచించారా? లేదండి. వద్దమ్మా, నీ వివరణ మాకు అవసరం లేదు. వెళ్ళిపో. కడుపుతో ఉన్న నిన్ను ఇంతకు మించి మేమేమనలేం. అది కాదండి, నేను చెప్పేది ఒకసారి. ఏదైనా చెప్పాల్సిన టైంలో చెప్పాలమ్మా. చేయి దాటాక కాదు, చేతులు కాలాక కాదు. వెళ్ళు.